హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ న్యూస్. నేను మీ లావణ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? 2 మినిట్స్లో పప్పు గోంగూర రెడీ అయిపోతుంది. 5 మినిట్స్లో క్యారేజ్ బ్రేక్ బాక్స్ కూడా రెడీ అయిపోతుంది. ఇలా ట్రై చేయండి. ముందుగా ప్రెషర్ కుక్కర్లో పప్పు, పచ్చిమిరపకాయలు, గోంగూర, కారం, పసుపు అన్నీ వేసేసుకొని విజిల్ పెట్టేసుకోవాలండి. పప్పు గోంగూర వేసేసుకుంటే పప్పు బేగా ఉడకదు అంటారు, కానీ లేదు, ఉడుకుతుంది. ఫస్ట్ ఇప్పుడు అడుగున పప్పు గోంగూర వేయండి, ఎందుకంటే ఆకుకూర కాబట్టి కొంచెం బాగా బేగా తొందరగా ఉడకడం కోసం. పైన పప్పు వేసుకోండి. ఇలా ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఈ రకంగా ఎంత బాగా ఉడుకుతుందో. అసలు ఉడకదు అనుకుంటారు చాలామంది. పప్పు వేరేగా టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా ఈ రకంగా పెట్టేసుకున్నారు అనుకోండి, పిల్లలకి అన్నీ చూస్తున్నారు కదా. పప్పు ఎప్పుడు పలుచగానే ఉండాలండి. పక్కన తాలింపు యాజ్ యూజువల్ అందరికీ తెలుసు కదా. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. పప్పే వండుతున్నాం, మళ్ళీ అందులో మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ తాలింపులో వేసుకోకూడదు, టేస్ట్ ఉండదు. సో అందుకని ఓన్లీ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కొంచెం పప్పు ఎప్పుడు లూజ్గా ఉంటే పిల్లలకి బాగా అరుగుతుందండి. సో అందుకే పప్పు ఎప్పుడు లూజ్గానే ఉండాలి. పైగా మనం నైట్ ఉంచుకుంటాం కదా, అప్పుడు కూడా పప్పు పలుచగా చిక్కగా అయిపోకుండా పప్పు ఇలా కొంచెం లూజ్గా వండుకుంటే నైట్ కూడా అలానే ఉంటుంది. చూస్తున్నారు కదా, తాలింపు పోపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కొంచెం పక్కకు తీసేసుకొని సాల్ట్ ఎక్కువగా వేసుకోండి, ఎందుకంటే పిల్లలకి మనం మార్నింగే కట్టేస్తాం కాబట్టి చప్పగా అయిపోకుండా. ఈ రకంగా పప్పులో కొంచెం ఎక్కువ సాల్ట్ వేసేసుకొని ఉంచుకుంటే కరెక్ట్గా మధ్యాహ్నంకి వాళ్ళకి ఆ టేస్ట్ అనేది సరిపోతుంది, సాల్ట్ టేస్ట్. చూస్తున్నారు కదా, క్యారేజీల్లోకి అయితే సర్దేసుకున్నాను నేను. పప్పు ఎక్కువగా వేసి రైస్ తక్కువగా వేస్తే అప్పుడు క్వాంటిటీ బాగుంటుందండి, పప్పు గట్టి పడకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, పప్పు బాక్సెస్ అయితే రెడీ అయిపోయి నాకు 7:15కే. అండ్ బ్రేక్కి ఎవ్రీడే నేను బాయిల్డ్ ఎగ్, క్యారెట్స్ పెడతాను.